నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. ఈరోజు హిందూ కాలేజీ మేనేజ్మెంట్లో జరుగుతున్నటువంటి స్ఫూర్తి మేధో కార్యక్రమం గురించి తెలుసుకుందాం. హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా 2-3 కార్యక్రమాలను కంటిన్యూస్గా చేస్తున్నది. ఒకటి స్ఫూర్తి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, మీలో ఎవరు అర్జున్ అనేటువంటి కార్యక్రమాన్ని, ఈ సంవత్సరం నూతనంగా మీలో ఎవరు చాణుక్య మేధో స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. బీ స్కూల్స్కి ధీటుగా గుంటూరులో హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కొత్త పంతాలు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. అందులో 60% అకాడమిక్ ఇంట్రెస్ట్ నుంచి ఒక 40% ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. దానివల్ల గత సంవత్సరం 65 మందికి ప్లేస్మెంట్ వచ్చింది. 4 ఎంటర్‌ప్రెన్యూర్స్గా ప్రాసెస్లో తయారవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ స్ఫూర్తి మేధో కార్యక్రమాన్ని మీలో ఎవరు చాణుక్య అనేటువంటిది కొన్ని గ్రూప్స్గా విడదీసి వాళ్ళకి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారో మన డాక్టర్ చక్రవర్తి ఈ స్ఫూర్తి మేధో కార్యక్రమానికి ఆయన ఇన్ఛార్జి డైరెక్టర్, ఆయన గురించి అడిగి తెలుసుకుందాం. పదండి, ఇంకెందుకు ఆలస్యం. నమస్కారం అండి, డాక్టర్ చక్రవర్తి గారు. మన హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇదివరకు 2-3 కార్యక్రమాలు జరిపారు. మీలో ఎవరు అర్జున్ అని చెప్పి, ఇప్పుడు మీలో ఎవరు చాణుక్య అనే కార్యక్రమాన్ని కూడా జరుపుతున్నారు. దీని గురించి మా ప్రేక్షకుల కోసం ఎందుకు జరుపుతున్నారు, ఏమిటి, ఇంతకుముందు ఎప్పుడన్నా జరిపారా, దీనివల్ల పిల్లల్లో ఏమి డెవలప్మెంట్ మీరు ఆశిస్తున్నారు, కొద్దిగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చక్రవర్తి. హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో MBA విభాగాధిపతిగా ఉన్నాను. అట్లనే ఈ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ఇది 3వ ప్రోగ్రాం అండి. పిల్లల యొక్క మేధో సంపత్తి ఎలా ఉన్నది, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఎలా ఉన్నది అనే దానికోసం చెప్పేసి ఇది ఒక మేనేజ్మెంట్ ఫెస్ట్ లాగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని పేరు మేధో స్ఫూర్తి, మీలో ఎవరు చాణుక్య. ఈ ప్రోగ్రాంలో మొత్తంగా 5 రకాల ఈవెంట్స్ మనం కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. మొదటిగా ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నది మాక్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది. రియల్ టైంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక మాక్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పిల్లల యొక్క క్యాలిక్యులేషన్, అనాలిసిస్, అజంప్షన్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ న్యూస్ని బేస్ చేసుకొని ట్రేడ్ మార్కెట్ ఎలా జరుగుతుంది, స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనే దానికోసమని ఒక గేమ్ లాగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని నేను కో కన్వీనర్గా ఉన్నటువంటి బాజీబాబు గారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అట్లానే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కూడా పోస్టర్ ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ పోస్టర్ ప్రజెంటేషన్లో ఒక థీమ్ని ప్రజెంట్ చేసి దాన్ని ఎలా తీసుకొని రావాలి, ఒక మార్కెట్లోకి ఆ ప్రోడక్ట్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఒక సర్వీసెస్ని ఎలా ఎలివేట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే రేపటి మార్నింగ్ వచ్చేటప్పటికి 28వ తారీఖు పిల్లలందరికీ కూడా బిజినెస్ క్విజ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. రిలేటెడ్గా అంటే డిఫరెంట్ కంపెనీస్ యొక్క CEOs ఎవరెవరు ఉన్నారు, వాడి యొక్క ట్యాగ్ లైన్స్ ఏంటి, పంచ్ లైన్స్ ఎలా వస్తున్నాయి, ఒక లోగోస్ ఏంటి, వాళ్ళు ఎలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఇట్లాంటి కాన్సెప్ట్ మీద పిల్లల యొక్క మేధస్సుని పరీక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత మార్కెట్ మేకర్స్ ఒక కొత్త ప్రోడక్ట్ని ఇవ్వటం ద్వారా ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తారు. ఈసారి వినూత్నంగా ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ అంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీ స్కిల్స్ని ప్రజెంట్ చేయడం కోసం చెప్పేసి వాళ్ళకి కేవలం 15 సెకండ్లు మాత్రమే, తక్కువ టైం 15 సెకండ్ల నుంచి 45 సెకండ్ల లోపల ఒక అడ్వర్టైజ్మెంట్ని, ఒక ప్రోడక్ట్ని ఇచ్చి ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎలా బ్రాడ్కాస్ట్ చేస్తారనే దాని మీద మనం కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. ఈ 4 ఈవెంట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళని ఈవెంట్ టైటిల్ విన్నర్ అయినటువంటి యంగ్ మేనేజర్ అవార్డుకి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి టీంలో కూడా 8 మంది ఉన్నారు. ఇట్లా మనకి 18 టీంలు ఉన్నాయి. ఇది MBA హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ MCA యొక్క సంయుక్త ఆధ్వర్యంలో అందరి పిల్లల్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని అందరితో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. 29వ తారీఖున యంగ్ మేనేజర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం కోసం చెప్పేసి ఇండస్ట్రీ నుంచి లైవ్లో HR మేనేజర్ ఉన్నటువంటి వాళ్ళని గెస్టులుగా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఎవరు యంగ్ మేనేజర్కి ఫిట్ అవుతారనేటువంటిది ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మరీ కూడా తీసుకోవడం జరుగుతుంది. యంగ్ మేనేజర్ టైటిల్ అవార్డుని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాలిడేటరీ సెక్షన్ జరుగుతుంది. ఇందులో ఎంతమంది పాల్గొన్నారండి ఈరోజు? 176 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఆల్ స్ట్రీమ్స్ నుంచి. అందరూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇద్దరు ఉన్నారండి. MBA ఫస్ట్ ఇయర్ ఉన్నారు, సెకండ్ ఇయర్ ఉన్నారు, MCA వాళ్ళు కూడా ఉన్నారు. MBA హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కూడా
ఎవరికి వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ విడిగా ఇచ్చారా ఒకటే ప్రాజెక్ట్? అందరూ కలిపి ఒక టీమ్ గా చేయడం జరిగింది. అందరూ టీం. అందరూ టీమ్. ఎంసీఏ వాళ్ళు విడిగా, హాస్పిటల్ మేనేజ్మెంట్ వారిగా అట్లా విడిగా ఇచ్చారా? అందరిని కలిపి? అందరూ ఎంబీఏ వాళ్ళు ఉంటారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అండ్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యొక్క కాంబినేషన్ తీసుకున్నాం. ఎందుకంటే వీ నీడ్ టు ఇంటిగ్రేట్ ద టెక్నాలజీ ఆల్సో. ఎంసీ వాళ్ళని తీసుకోవడంలో మేనేజర్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి టెక్నాలజీ గురించి కొంత ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని ప్రజెంట్ చేయడంలో ఎంత బాగా చేయొచ్చు అనే దాని మీద మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనే తారతమ్యం లేకుండా అందరినీ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళదే సార్. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు ఇది అయిన తర్వాత మీకు వచ్చి ప్రెజెంట్ చేస్తారు. వాళ్ళకి ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. అవును. ఈ థీమ్ లో అందరూ పోటీలో పాల్గొంటారు. సో ఈ థీమ్ ని పెట్టి ఎవరు బాగా ప్రజెంట్ చేస్తారనే దాని మీద ఉంటుంది. జడ్జెస్ ఎవరు వస్తున్నారండి? జడ్జెస్ గా మనకి తులసి సీట్స్ నుంచి హెచ్ఆర్ మేనేజర్ గారు వస్తున్నారండి. ఇద్దరు వస్తున్నారు. అట్లానే త్రిప్లెక్స్ నుంచి టీవీఎస్, పైనీర్ టీవీఎస్ నుంచి కూడా హెచ్ఆర్ మేనేజర్ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉంది. అసలు మనకి ఇక్కడ నుంచి వెళ్తున్నట్టు అంటే రీసెంట్ గా జరిగినటువంటి డిఫరెంట్ కాలేజ్ కండక్ట్ చేసినటువంటి కాంపిటీషన్ లో మన వాళ్ళు వెళ్ళిన 3 పార్టిసిపేట్ చేసి 3 ఈవెంట్ లో మన వాళ్ళే ఫస్ట్ ఉన్నారు. ఇంతకు ముందు మీరు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటివి కండక్ట్ చేశారు కదా, దాని వల్ల మీ స్టూడెంట్స్ కి ఏమైనా ఉపయోగం జరిగిందా? చాలా ఉపయోగం ఉంటుంది. ప్లేస్మెంట్స్ గానీ, ఎంటర్ప్రెన్యూర్స్ గా డెవలప్ కావడం గానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఉన్నాయి సార్. పిల్లల యొక్క ఆలోచన విధానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన విధానం మారిపోతుంది. సహజంగా ఏంటంటే ఉద్యోగిగా ఉండాలనుకున్నాడు ఒక ఫీల్డ్ లో కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వాడు విన్ అయిపోతాడు, జాబ్ కొట్టేయచ్చు. బట్ ఎంటర్ప్రెన్యూర్ కనుక కావాలంటే మాత్రం అతను ఖచ్చితంగా అన్ని సెక్టార్స్ గురించి అతను కంప్లీట్ అవగాహన ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అనేది కంప్లీట్ గా ఉండాలి. సో అందుకోసం టీమ్ ని కూడా మేము ఫామ్ చేయడంలో కూడా డిఫరెంట్ వాళ్ళందరినీ కూడా పెట్టింది. ఎందుకనంటే వీ మస్ట్ గెట్ ద కోఆర్డినేషన్ అమంగ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఫస్ట్. ఇంట గెలిచి రచ్చగలవాలంటారు కదా, అందుకోసం అని చెప్పేసి టీమ్ మెంబర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ టీమ్ ని లీడ్ చేయడంలోనే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అన్ని వస్తాయి. ఇప్పుడు మనకి అంటే కార్పొరేట్ కంపెనీస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ మన పిల్లల యొక్క సక్సెస్ రేట్ మోర్ దాన్ 75% ఉంటుంది. అసలు టెక్నికల్ రౌండ్ అనేది మామూలుగా చాలా వరకు ఏంటంటే ఫస్ట్ రౌండ్ లోనే, టెక్నికల్ రౌండ్ లోనే వాళ్ళు డిస్క్వాలిఫై వెనక్కి రావడం జరుగుతుంది. బట్ మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు మన పిల్లలు ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళిపోతారు. లాస్ట్ ఇయర్ ఎంతమందికి ప్లేస్మెంట్ వచ్చి ఉంటుందండి? మనకి అరౌండ్ ఒక 65 మెంబర్స్ ఆల్రెడీ ప్లేస్ అయిపోయారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎవరైనా తయారయ్యారా? లాస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ గా 4 మెంబర్స్ ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉన్నారు. ప్రాసెస్ లో ఉందా, బిగిన్ చేశారా? ప్రాసెస్ లో ఉన్నారు. అంటే వాళ్ళకి అంటే ఫండ్స్ ఎలా మొబిలైజ్ చేసుకోవాలి ఏంటనేది రీసెంట్ గా మనం కండక్ట్ చేసిన సృజన స్ఫూర్తి. వాళ్ళకి ఎవరైనా మీ దగ్గర నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ గా ఐడియా వచ్చి స్టార్ట్అప్ పెడదాం అనుకునే ఆలోచన ఉంటే ఎక్స్ట్రా కౌన్సిలింగ్ ఏమన్నా ఇస్తారు మీరు కాలేజీలో? ఎక్స్పర్ట్స్ పిలిచి ఏమని ఈ విషయంలో మనకి చుక్కపల్లి రాకేష్ గారు కూడా ఓపెన్గానే చెప్పారు. ఆయన జడ్జిగా వచ్చి మన పిల్లల యొక్క ప్రాజెక్ట్స్ అవి నచ్చి మీరు ఐడియాని కనుక ఇంకా డెవలప్ చేసుకుని వస్తే నేనే ఓన్ గా స్పాన్సర్షిప్ ఇస్తాను, ఐఎమ్ రెడీ టు స్పాన్సర్ యువర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ మినిమం ఆఫ్ 50,000 నుంచి 10 లక్షల వరకు మీ దగ్గర నుంచి రూపాయి అడగకుండా నేను డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. వెరీ గుడ్ అండి, చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మీ కాలేజీలో. ధన్యవాదాలు. వెరీ గ్రేట్. ఎందుకంటే మీ కాలేజీ చూస్తున్నాం ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్, ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ మా కాలేజీ నుంచి వస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మంచి అవుట్కమ్ రావాలని. ఎంబీఏ అంటేనే ప్రాక్టికల్ లెర్నింగ్ అండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి అంటే విద్యా వ్యవస్థలోనే మార్పు ఇది. ఎంబీఏ అంటే ప్రాక్టికల్ లెర్నింగ్. మనం 50-50 ఉండాలి. మన బిజినెస్ స్కూల్స్ తో కనుక కంపేర్ చేసుకుంటే అక్కడ జరిగేదంతా కూడా అంటే మామూలుగా కొన్ని బిజినెస్ స్కూల్స్ 3 days మాత్రం వర్కింగ్ డేస్ ఉంటాయి. అంటే క్లాస్ రూమ్ సెషన్స్ 3 days ఉంటాయి, రిమైనింగ్ 3 days ఫీల్డ్ వర్క్, ప్రాక్టికల్ సెషన్సే ఉంటాయి. అట్లా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం 60-40 కాంబినేషన్ వెళ్తున్నామండి. 60% అకాడమిక్స్, 40% యాక్టివిటీస్ ఈవెంట్ బేస్డ్ గానే వెళ్తున్నాం. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్. మీరు బి క్లాస్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్ లాగా తయారు చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాం. వెరీ గుడ్. తప్పకుండా. ఏమైనా మాట్లాడతారండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.